సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి గొప్ప సత్యం, మానవుడు జాగ్రత్త పడకపోతే ప్రాపంచిక ప్రమాణాలు, ప్రాపంచిక సంపదలతో జీవితం సాగించిన తపనలో మాత్రమే ఉంటే చిన్న చిన్నగా మనందరి జీవితంలో ఏ విధంగా అహంకారం, అహంభావం, ఎవరిని పట్టించుకోవటం కానీ, గౌరవం చూపటం కానీ ఇట్లాంటివి చాలా కిందికి దిగజారుతూ ఉంటాయి. మనమే గనక దేవుడు చెప్పిన కొన్ని విషయాలను అర్థం చేసుకోవటం మొదలు పెడితే, దైవవాక్యంలో ఉండటం మొదలు పెడితే, మనందరి జీవితాల్లో ఆ సంపదలు అనేటటువంటివి, అధికారం అనేటటువంటిది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్ప ప్రాధాన్యత అనేది ఇవ్వటం నేర్చుకుంటే మన జీవితాలు ఎంత గొప్పగా దీవించబడతాయి అనేటటువంటిది తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అనేటటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు, బైబిల్లో కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, ప్రాపంచిక ఆస్తులు, సంపదలు, రాజులు, అధికారాలు అనేవి ఎలాగ ఉంటాయి, దేవుడు అనేటటువంటి స్థితికి వస్తే ఎలాగ ఉండాలనేటటువంటి దగ్గర ఎన్నో ప్రశ్నలు వేయటాలు, వాటికి జవాబులు యేసుక్రీస్తు ప్రభువు ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. పరిసయ్యులు అంతటా వెలుపలకు వెళ్ళి యేసును మాటలలో చిక్కించుకొనవలనని సమాలోచన చేసి హేరోదీయులతో తమ శిష్యుల కొందరును ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు, ఎవ్వరికి నీ భయపడవు, మోమాటం లేనివాడవు, చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి దురాలోచనలు గుర్తించి, వంచకులారా, నన్ను ఎలా పరీక్షించున్నారు, సుంకం చెల్లించు నాణ్యం నాకు చూపుడు అని అడిగాను. వారు ఒక దినారమును ఆయనకు అందించరి. ఆయన వారిని, ఈ రూపనామధేయములు ఎవరివి అని ప్రశ్నించను. చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మంచిది, చక్రవర్తికి, దేవునివి దేవునికి చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పెను. ఇది విని వారు ఆశ్చర్యపడి ఆయన వీడి అటు నుండి వెళ్ళిపోయిరి. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాల్లో ప్రాపంచికపరమైనటువంటి విషయాలు, దైవికమైన విషయాలు అనేటటువంటివి ఏ విధంగా వాటిని మనం సమన్వయపరచుకుని అలాంటి జీవితంలోనికి వెళ్తే ఎంత బాగుంటుంది అనేటటువంటిది ప్రభువు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. చాలాసార్లు మానవ మాతృలుగా మనం ఉండి ప్రాపంచిక ప్రమాణాలకే మొగ్గు చూపుతూ, ప్రాపంచిక సంపదల కోసం, అధికారాల కోసమే మొగ్గు చూపుతూ చాలాసార్లు దయనీయమైన పరిస్థితిలోకి మనం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం సర్వమును సృష్టించి సర్వమును కాపాడుతున్న దేవుడు ప్రాపంచికపరమైన విషయాలతో, దైవికమైన విషయాలతో ఎలా చక్కదిద్దుకొని చక్కటి జీవితం జీవించవచ్చు అనేటటువంటిది కూడా మనందరికి కూడా నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పైన లోతైన ప్రేమకు ప్రాపంచికపరమైనటువంటి ఆ ధనము, సంపదలు, అధికారాలు కూడా అవి అడ్డు కాకుండా అవి మన మార్గాన్ని సులువు చేసేటటువంటి విధానాలు కూడా ఉన్నాయనేటటువంటి తెలుసుకుంటే మన జీవితాలు ఎంత గొప్పగా తీర్చిదిద్దబడతాయనేటటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు పునీతురాలు గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. పునీతురాలు ఆమె 1174 సంవత్సరంలో జన్మించింది. బవేరియా ప్రాంతం, ప్రస్తుతం జర్మనీలో ఉన్నటువంటి దేశం అది. ఆ రోజుల్లో అది ఒక ప్రత్యేకమైనటువంటి దేశం బవేరియా అనేటటువంటిది. ఆమె రాజకుటుంబంలో జన్మించింది. రాజకుటుంబంలో జన్మించి ఎదుగుతూ ఉన్నది. 12 ఏళ్ల ప్రాయం వచ్చేళ్ళకే
ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత కలుగు చేసుకోవటం కోసం, సఖ్యత పరుచుకోవటం కోసం 12 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ తల్లిదండ్రులు పోలాండ్ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుకి వివాహం చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆమె జీవితంలో కనపడే గొప్ప విషయం ఏదైనా ఉన్నదంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను ఏ విధంగా పెంచారు, దైవికంగా చర్చికి తీసుకువెళ్ళటం అనేటటువంటిది, దైవికంగా ఎదిగించడం అనేటటువంటిది ఆమెకు నేర్పాలని చెప్పి బెనడిక్టైన్ సిస్టర్ల దగ్గరికి పంపించి పాఠాలు నేర్పించి చదువుకోవడం నేర్పించారు. ఆమె ఆ సిస్టర్లతో ఉండి బైబిల్ అంటే ఏంటి, మన జీవితం అంటే ఏంటి అనేది బాగా అర్థం చేసుకొని చిన్న చిన్నగా కథోలిక విశ్వాసంలో బాగా బలపడి ఉంది. కథోలిక విశ్వాసంలో బాగా బలపడి ఉంది. ఆ 12 ఏళ్ల ప్రాయంలో వివాహం చేస్తూ ఉండగా హెన్రీ అనేటటువంటి ఆయనతో వివాహం జరపబడుతుంది. ఆ హెన్రీతో వివాహం జరిగబడినప్పుడు ఆ హెన్రీ దేవుడు అంటే అంత పెద్దగా శ్రద్ధ చూపేవాడు కాదు. కానీ చిన్నగా వాళ్ళ భార్య హెడ్విగ్ ఏ విధంగా తన జీవితంలో చర్చ అంటే ప్రాణంగా వెళ్ళటం అనేటటువంటి చూసిన తర్వాత ఆయనలో కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటువంటిది కలుగుతూ వస్తుంది. చిన్నగా పూర్తిగా మారిపోతాడు. కథోలికుడుగా ఉంటూ దైవికంగా ఎదగాలని తపంలోనికి రావటం మొదలు పెడుతుంటాడు. ఏం జరిగింది అన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, వారి జీవితంలో ఎన్నెన్నో విషయాల్లో వాళ్ళకి కనపడుతుంటాయి. రాజుగా రాణిగా ఉన్నప్పుడు వాళ్ళకి 7 పిల్లలు. ఆ సమయంలో ఆ శత్రురాజు ఈయన్ని పట్టుకొని బానిసగా ఆయన దేశానికి తీసుకెళ్ళి కారాగారంలో పెడతాడు. కారాగారంలో పెట్టగానే ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన చాలా బాధపడటం మొదలు పెడుతున్నాడు. ఎలాగ బయటికి రావాలి ఇప్పుడు నేను అనేటటువంటిది. సో చిన్నగా అలాంటి బాధలో ఉండగా వీళ్ళ పెద్ద అబ్బాయి సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. ఎట్లా అయినా కానీ మా నాన్నని బయటికి తీసుకురావాలని చెప్పి, విడిపించుకొని రావాలని చెప్పి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళ తల్లి వచ్చి, నాన్న యుద్ధాలతో కాదు జరగాల్సినటువంటిది, నేనే స్వయంగా అక్కడికి వెళ్తాను, స్వయంగా వెళ్ళి అక్కడి నుంచి నేను విడుదల కావించుకొని వస్తాను అనేటటువంటిది చెప్తున్నాడు. చెప్తూ ఉండగానే ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ రాజు వాళ్ళ కొడుకు, నువ్వు అలా వెళ్తే వాళ్ళు కూడా నిన్ను పట్టుకుంటారేమో, నిన్ను కూడా చెరసాల్లో వేస్తారేమో అనేటటువంటిది చెప్తూ ఉన్నాడు. కానీ ఆమె ధైర్యంగా ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రయాణమై వెళ్తుంది. ఇప్పటికీ ఆమె యొక్క భక్తి విశ్వాసము అనేటటువంటిది జనాల్లోకి బాగా వెళ్ళి ఆమె నిజంగా భక్తురాలు అనేటటువంటిది, పునీతురాలు అనేటటువంటిది, అలాంటి భావం ప్రజల్లోకి రావటం మొదలుపెట్టింది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆమె ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన విడిపించుకురావటానికి బయలుదేరి వెళ్ళింది. వెళ్తూ ఉండగానే ఆ రాజు, శత్రురాజు ఈమె వస్తుందని తెలుసుకొని, ఆమెలో ఉన్న భక్తి విశ్వాసాలను తెలుసుకొని ఆయన చాలా మదన పడుతూ, ఆమె రాగానే మీ భర్తను విడిపిస్తున్నానమ్మా, నేను మా కోసం కూడా ప్రార్థన చేయి అనేటటువంటిది చెబుతూ వాళ్ళ భర్తని విడుదల కావిస్తుంది, హెన్రీని. ఆ తర్వాత ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, హెన్రీ ఒక రాజుగా ఉండి ఎల్లప్పుడూ కూడా అధికారం అంటే ఎట్లా ఉండాలి, యుద్ధాలంటే ఏంటివి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆయన ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మార్పు ఆయనలోనికి వస్తుంది. చాలా మార్పు ఆయనలోనికి వస్తుంది. ఇక చిన్నగా ఆయన చేస్తుంది ఏంటో తెలుసా? ఆయన మాట పట్టు తీసుకుంటున్నాడు. ఇక నుంచి నేను ఈ కిరీటాలని అవని ఇవని ధరించను, వజ్రాలని వైడూర్యాలు అనేటటువంటి ధరించను, సాధారణమైన దుస్తులతోటే ఉంటాను అనేటటువంటిది ఆయన ఒక మాట పట్టుగా తీసుకొని తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. ఇక చిన్నగా వాళ్ళ జీవితాల్లో కనపడుతున్నది ఏంటి అంటే కనుక ఈ అధికారము, ఈ సంపదలు అన్నీ కూడా ప్రజా మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలోనికి వచ్చి ఇక దేవుడి కోసం, దేవుడి యొక్క వాక్యం కోసం, దేవుడి యొక్క మహిమ కోసం
ఇటువంటివి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనలకు వచ్చి ఇక చిన్న చిన్నగా ఆయన జీవితంలో వ్యక్తిగతంగా ఆ రాజదండం పెట్టుకోవడం, కిరీటాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆఫ్ చేసేసి ఇక నిజమైనటువంటి సేవలోకి రావటం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, వాళ్ళ జీవితంలో ఇక హాస్పిటల్స్ కట్టించడం, స్కూల్స్ని కట్టించడం, ఇక పేదవాళ్ళని ఎలాగా ఆదరించటం, ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఇద్దరు కలిసి, రాజు రాణి కలిసి దైవ సేవలోకి ఎలాగ వస్తున్నారనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు చెరసాల్లో ఉన్న వాళ్ళని కూడా ఎలాగ సందర్శించి రావటం అనేటటువంటిది, ఆ రాణి గారు వెళ్ళటం, అప్పుడప్పుడు రాజు కూడా అక్కడికి వెళ్ళటం అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇక ఆమె జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుకోకుండా జరిగే సంఘటన ఏదైనా ఉన్నదంటే గనక భర్త పాపం చనిపోతాడు. ఆ తర్వాత కొడుకు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఈమె జీవితం అంతా కూడా ఇక దైవికంగా వెళ్ళాలని చెప్పి బెనడిక్టైన్ సిస్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ జీవితం నేర్చుకున్న ఆమె, అలాంటి జీవితంలో నేను వెళ్ళాలనే తపనతోటి ఆమె కొడుక్కి అంతా కూడా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నేర్పించి ఆమె ఎలాగా బెనడిక్టైన్ సిస్టర్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ జీవించడం అనేటువంటిది నేర్చుకుంటూ చిన్న చిన్నగా ఆమె జీవితంలో చాలా విషయాలు మనం గమనించడం నేర్చుకుంటాం. మొట్టమొదటిది దివ్య బలి పూజలో పూజ అంతా కూడా మోకరించే ఉంటుందంట. పూజలో ఆమె ఎప్పుడు చూసినా కానీ మోకరించి ఉండటం, అప్పుడప్పుడు సాష్టాంగ ప్రమాణంతో దివ్య ప్రసాదనాథుని ఇది నా శరీరం నా రక్తం అంటున్నప్పుడు సాష్టాంగ ప్రమాణం చేయటం అనేటటువంటిది ఆమె జీవితంలో అంత భక్తి విశ్వాసం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ కోడలు ఎడ్విగ్ వాళ్ళ కోడలు ఈ పక్కనే కూర్చొని ఇవన్నీ గమనిస్తుండేటటువంటిది. అత్తయ్య హెడ్విగ్ గారు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఆమె మాటల్లో ఇలా చెప్తున్నది. మా అత్తయ్య హెడ్విగ్ గారు ఏ విధంగా దివ్య బలి పూజలో మోకరించి ఉండటం, అప్పుడప్పుడు ఇది నా శరీరం నా రక్తం అన్నప్పుడు సాష్టాంగ ప్రమాణం చేయటం అనేటటువంటిది. ఆమె ఒక రాణి అయి ఉండి కూడా చెప్పులు లేకుండా చాలాసార్లు చర్చికి వస్తూ ఉంటుందని, చెప్పులు లేకుండా బూట్లు లేకుండా చర్చిలోనికి వస్తూ ఉంటుంది అనేటటువంటిది. బయట నడుచుకుంటూ కోట నుంచి చర్చి దాకా నడుచుకుంటూ ఏ విధంగా చెప్పులు బూట్లు లేకుండా నడుస్తుంది అనేటటువంటిది. ఆమె రాణి అయి ఉండి కూడా చాలాసార్లు పడుకునే ముందు మంచం మీద కాకుండా కింద పడుకుంటుందని, ఇక శుక్రవారాలు వస్తే ఎలాగ ఉపవాసం ఉంటుందనేటటువంటిది, శుక్రవారాలు వచ్చినాయి అంటే గనక ఆమె ఏ విధంగా ఉపవాసం చేస్తుందనేటటువంటిది, ఇక ప్రార్థన అనేటటువంటి వస్తే ఏ విధంగా మోకరించి దేవుడి సన్నిధిలో ఉండాలని తపనతోటి ఎలా ప్రార్థన చేస్తూ ఉంటుందనేటటువంటివి ఇవన్నీ కూడా చాలాసార్లు చూపిస్తూ చెబుతూ, ఇంకొక విషయం మన యొక్క పవిత్ర గురువారం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల యొక్క కాళ్ళు కడుగుతున్నారు చూసారా, అలాంటిది గుర్తు చేసుకుంటూ ఆమె రోగులకు కూడా ఏ విధంగా ఆమె కాళ్ళు కడుగుతుంది అలాంటి రోజుల్లో అనేటటువంటిది ఆమె కోడలు ఎంత గొప్పగా ఈమె గురించి చెప్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి దైవికమైనటువంటి జీవితాల్లో జీవించేటప్పుడు ఒక గొప్ప విషయం ఆమె జీవితంలో కనపడేది ఏదైనా ఉన్నది అంటే కనుక, ఎప్పుడు చూసినా కానీ సిలువను చేతిలో పట్టుకొని సిలువే నా మార్గం అన్నట్లుగా ఆమె ఎప్పుడు చూసినా కానీ సిలువను పట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత ఆమె మరియ తల్లి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా తన రూములో తన గదిలో పెట్టుకొని ప్రార్థనలో ఉంటుందనేటటువంటిది, ఇలాంటివన్నీ కూడా ఆమె చెప్తూ ఉంటుంది. ఒక గొప్ప విషయం మన జీవితాల్లో
నేర్చుకోవాల్సినటువంటిది ఈ సంపదలు, అధికారం అనేటటువంటిది సద్వినియోగపరిస్తే ప్రజల్లో ఏ విధంగా, దేవుడి ఎదుట ఏ విధంగా గొప్ప విధానంలో మనం వెళ్తామనేటటువంటిది ఆమె జీవితం ద్వారా ఎంత చక్కగా చూపిస్తున్నది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, మరీ ముఖ్యంగా బైబిల్లో కూడా మనం వింటూ ఉంటాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో ఈ సంపదలతోటి, అధికారంతో జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది అనేటటువంటి దగ్గర మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరిపోవుట సులభతరం అని మరలా మీతో రూఢిగా చెప్తున్నాను ప్రభు అంటున్నాడు. ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవట సులభతరం అని ప్రభువు ఆ సంపదలు, అధికారం అనేటటువంటిది జాగ్రత్త చేసుకోకపోతే సూది బెజ్జంలో ఒంటె వెళ్ళగలదు, కానీ పరలోకానికి ఇలాంటి ధనవంతులు వెళ్ళటం చాలా కష్టమని ప్రభు అంటున్నాడు. కానీ మన జీవితంలో నిజమైనటువంటి సంపదలు, దేవుడి యొక్క దీవెనలు అనేది మనం తెలుసుకుంటే కనుక మన జీవితాలు ఎంత గొప్పగా తీర్చిదిద్దబడతాయనేటటువంటి దగ్గర ఈరోజు పునీత హెడ్విగ్ గారు ఎంత గొప్పగా తన జీవితంలో కుటుంబానంతటిని కూడా మార్చుకొని దేవుడి చిత్తం వైపు నడిపించడంలో ఎంత గొప్పగా ప్రయత్నాలు ఆమె చేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, భర్త చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలకి ఈ పునీతురాలు హెడ్విగ్ కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే కనుక సమాధి చేసేటప్పుడు ఆమె చేతిలో సిలువను ఉంచి ఆమెని భూస్థాపితం చేస్తారు. ఆమె సమాధి దగ్గర నిజంగా ఆమె బతికున్నప్పుడే ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉండేటటువంటివి. ఆమె సమాధి దగ్గరకు వచ్చి ఎంతోమంది ప్రార్థన చేస్తుంటే ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతుంటేవి. ఇలాంటివన్నీ తెలుసుకొని ఆమెను మన కథోలిక చర్చిలో పునీతురాలను చేయాలనే తపనతోటి పిల్లలు ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆమె సమాధిని తెరవటం జరుగుతుంది. అది కథోలిక చర్చిలో ఎప్పుడు కూడా జరిగేటటువంటి పునీత పట్టణం గట్టి మందలం. అలాగా ఆ సమాధిని తెరిచినప్పుడు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా? సిలువను పట్టుకొని ఉన్నటువంటి ఆ చేతులు, ఆ వ్రేళ్ళు కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా అట్లాగే ఉన్నాయంట. ఆ సిలువను పట్టుకున్నటువంటి ఆ వ్రేళ్ళు, చేతి వ్రేళ్ళు కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా అలాగనే ఉన్నాయంట. ఇప్పటికి కూడా అవి అలాగనే ఉన్నాయి. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆమె ఎప్పుడు 1243వ సంవత్సరం చనిపోయింది. ఆమె పునీత పట్టం దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత కట్టడానికి సమాధి తెరిచినప్పుడు ఏ విధంగా వేళ్ళు కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ దేశానికి వెళ్తే అది అలాగనే కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా చేతులు ఎలా ఉన్నాయో చూపించడం జరుగుతుంది. ఈరోజు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, మన ఆస్తులు, సంపదలు, అధికారాలు వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవటం మొదలు పెడితే మన జీవితంలో నిజమైనటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనం అనేటటువంటిది, పవిత్రత అనేటటువంటిది మనం ఎలా ఎదగలం అనేటటువంటి దారిలో ఈరోజు మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్నట్లుగా ఒంటె సూది బెజ్జంలో వెళ్ళగలదు, కానీ ధనవంతుడు జాగ్రత్త పడకపోతే ఎంత కష్టమో అని ప్రభు అంటున్నాడు. ఈరోజు నిజంగా మన జీవితాలని దైవికపరమైనటువంటి జీవితంలో ఉండాలని తపన పడితే గనక మన జీవితాలు ఎంత గొప్పగా తీర్చిదిద్దబడతాయనేటువంటిది ఈరోజు పునీత హెడ్విగ్ గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా యెషయా ప్రవక్త 45వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ప్రభువు కోరేషును అభిషిక్తుని గావించను, జాతులను జయించుటకు, రాజుల అధికారమును అడ్డగించుటకును అతనిని నియమించను. ప్రభువు అతనికి నగరద్వారమును తెరిచెను. అట్టి కోరేషుతో ప్రభు ఇట్లు నుడివెను. 4వ వచనం చదువుతున్నాం. నా సేవకుడైన యాకోబునకు, నేనెన్నుకొనిన ఇజ్రాయేలునకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నన్ను ఎరగకున్నను, నేను నిన్ను గనుని చేసేదను. నేను ప్రభువును, నాకు సాటివాడు లేడు. నేను తప్ప వేరొక విలవేల్పు లేడు. నన్ను గూర్చి నీకు తెలియకున్నను, నేను నిన్ను బలాఢ్యుని చేయుదును. దీనివలన తూర్పు నుండి పడమట వరకు గల జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకొందరు. నేను ప్రభుడునని
వేరొక దేవుడు లేడని తెలుసుకొనెదరు అంటూ ఈరోజు యెషయా ప్రవక్త ఆ కోరేష్ రాజుని అభిషక్తుని గావించి ఎంత గొప్ప వాక్యాలు చెప్తున్నాడు. దైవికమైనటువంటి విధానాలు మనం ఎదగటం నేర్చుకుంటే ప్రాపంచికపరమైన అధికారాలు, ప్రాపంచికమైన సంపదలు వీటన్నిటిని కూడా దేవుడే వసిగేటటువంటి ఆయన చిత్తానుసారంగా జీవించడం నేర్చుకుంటే మనం ఈ సంపదలని, అధికారాన్ని ఎంత గొప్పగా వినియోగించుకొని నిజమైనటువంటి దైవ సేవలు ఎలాగా పెంపొందగలం అనేటటువంటిది ప్రభు ఎంత చక్కగా కోరేషు రాజును అభిషేకుని గావిస్తూ ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. ఈరోజు ప్రభువు కోరేషును అభిషేక్తుని గావించను, జాతులు జయించుటకు రాజులు అధికారం అడ్డగించుటకును అతన్ని నియమించను, ప్రభువు అతని నగర ద్వారము తెరిచెను, అట్టి కోరేషుతో ప్రభు ఇట్లు నుడిగను అంటూ ఎంత గొప్ప వాక్యాలు ప్రభు చెప్తున్నాడు. నా సేవకుడైన యాకోబునకు నేనెన్నుకొనిన ఇజ్రాయిలునకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నన్ను ఎరగకున్నను నేను నిన్ను గనుని చేసేదను అంటూ దేవాది దేవుడి వెనక ఉండి మనల్ని ఎంత గొప్పగా దీవిస్తున్నాడు, ఎంత గొప్పగా లేపుతున్నాడు అనేటటువంటి తెలుసుకోండి అంటూ ఈరోజు ప్రభువు మనందరికి గుర్తు చేస్తున్నాడు. నేను ప్రభువును, నాకు సాటివాడు లేడు, నేను తప్ప వేరొక వేల్పు లేడు, నన్ను గూర్చి నీకు తెలియకున్నను నేను నిన్ను బలాఢ్యుని చేయుదును అంటూ ఎంత గొప్పగా ప్రభువు మన వెనక ఉండి సంపదలు కానీ అధికారాన్ని కానీ అన్నీ కూడా ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామనే దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకుంటే గనక మన జీవితము ఇకలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎంత గొప్పగా దీవించబడుతుంది అనేటటువంటిది చూపిస్తున్నాడు. దీని వలన తూర్పు నుండి పడమటి వరకు గల జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకొందురు. ఈరోజు మన జీవితాల్లో ఆ సంపదలు కానీ అధికారాలు కానీ వీటిని దైవ చిత్తానుసారంగా జీవించడం అనేది నేర్చుకుంటే ఎంత గొప్పగా మనం దీవించబడతాం అనేటటువంటిది దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినది, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి వనచినట్లు చేసినది, మన యేసుక్రీస్తు ప్రభునందు మీ నిరీక్షణ ఎంత దృఢమైనది, మన దేవుడు తండ్రి ఎదుట మిమ్ము స్మరింతుము అంటూ పునీత పౌలుడు తెస్సలోనికీయులకు రాసిన చక్కగా అంటున్నాడు. మొట్టమొదటి మీ విశ్వాసం ఎలాగున్నది, మీరు ఎట్లు ఆచరణలో ఉంచారు, మీ ప్రేమ మిమ్ము ఇట్లు ఎంత కృషి చేయటానికి మిమ్మల్ని ప్రోత్సహించిందో చూడండి. మరీ ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభునందు మీ నిరీక్షణ ఎంత దృఢమైనది. ఇవన్నీ కూడా మేము చూసాము. మిమ్మల్ని దేవుడి ఎదుట స్మరించి మీ కొరకు దేవుడి ఎదుట ప్రార్థన చేస్తున్నామని పునీత పౌలుడు అంటున్నాడు. ఈరోజు నిజంగా పునీత హెడ్విగ్ గారు ఎంత చక్కగా తన జీవితంలో విశ్వాసంలో, నమ్మికలో, ప్రేమలో బలపడి ఎంత గొప్పగా ఆమె మార్చుకొని తన యొక్క భర్తను మార్చుకొని రాజ్యరికంలో ఉన్నటువంటి దైవికమైన విధానాలు ఎలాగుంటాయనే దగ్గర ఎంత గొప్పగా తన జీవితాన్ని చూపిస్తుంది. ఆమె చేతి వేళ్ళు ఇప్పటికి కూడా సిలువను పట్టుకొని సమాధి చేయబడినటువంటి ఆమె చేతులు వేళ్ళు ఏ విధంగా కృషించిపోకుండా కుళ్ళిపోకుండా చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు యందు మన యందు నిరీక్షణ అనేటటువంటిది దేవుడి యందు ఉండే నిరీక్షణలో మనం ఎదుగుతూ ఉంటే ఆయన వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనం నడిపిస్తాడు అనేటువంటి సత్యంలో మన జీవితాన్ని సాగించడం నేర్చుకుంటే ఎంత గొప్పగా దేవుడు దీవిస్తాడనేటువంటి చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మన మత్తయి సువార్తలో చదువుకున్నట్లుగా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవించి ఆశీర్వదించి గొప్పగా నడిపించనివి మన కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మనం దేవుడి యొక్క గొప్ప విషయాన్ని అర్థం చేసుకుంటే గనక వంటే సూది బెజ్జంలో పోగొట్టే తేలిక అని ప్రభు అంటూ సంపదలు గలవారు, అధికారం గలవారు జాగ్రత్త సుమ అంటూ మనల్ని ఆ సంపదలు, అధికారాన్ని దైవికమైన విధానాలకు ఉపయోగించుకుంటే ఎంత గొప్పగా మన కుటుంబాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అంటూ అలాంటి గొప్ప జీవితం రండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్తలు మనం చదువుకున్నట్లుగా ఊరక దురాలోచనతోటి మనం దేవుణ్ణి ప్రశ్నించడం కాదు, దేవుడు నేర్పుతున్నట్టు గొప్పతనాన్ని అర్థం చేసుకొని సొంకం చెల్లించు నాణ్యం నాకు చూపుడు అని అడగగా వారు ఒక దినారం ఆయనకు అందించిరి. ఆయన వారి రూపంలో ఎవరిది అని అడిగాను. చక్రవర్తిదని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మంచిది, చక్రవర్తికి దేవునికి ఇవ్వవలసినవి ఆయనకి చెల్లించండి అంటూ ఈరోజు మన జీవితాల్లో ఆ విశ్వాసం, ఆ ప్రేమ,
ఆ నిరీక్షణ అనేటటువంటిది సేవాపూరితమైనటువంటి జీవితంలోనికి వెళ్ళి ధన్యత చెందుకోండి అంటూ మనందరినీ దేవుడు ఆశీర్వదిస్తుండగా, ఈరోజు మనందరం కూడా, మనము, మన కుటుంబాలు, మన బిడ్డలందరం కూడా ఆస్తులు పాస్తులు ఇహలోకంలో ఉన్నవి దైవికపరమైన విధానానికి ఉపయోగించడం నేర్చుకుంటే ఎంత గొప్పగా దేవుడి యొక్క సేవలో ఉండి దేవుడి యొక్క దీవెనలు పొందుకొని మనం అందరం కూడా పునీతులుగా ఎదుగుతూ పవిత్రంగా ఎదుగుతామనేటటువంటి జీవితంలోనికి మన బిడ్డలందరూ మనం ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.